వెల్కమ్ టు ద ట్రూత్. నేను సువర్ణ. 6 నెలలు 5,000 కోట్లు. ఇదేదో ఓ రాష్ట్ర తలసరి ఆదాయమో లేక పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చిన రాబడో కాదు. మేకప్ కోసం భారతీయ స్త్రీలు చేసిన ఖర్చు. అవును, మీరు వింటున్నది నిజమే. మన దేశంలో మేకప్ల కోసం 6 నెలల్లోనే 5,000 కోట్లు ఖర్చు చేశారు. ఒకప్పుడు మేకప్ అనే మాటలు ఎక్కువగా కళాకారుల మధ్య వినిపించేవి. ఆ తర్వాత కొన్ని సిటీస్లో కనిపించాయి. కానీ ఇప్పుడు మేకప్ లేని ఇల్లే లేదంటే అతిశయోక్తి కాదు. దాదాపు చాలా మంది మహిళలకు మేకప్ ఓ వీక్నెస్గా మారిపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఆఫీసులకు వెళ్లే మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండడం కూడా ఇందుకు ఒక కారణం అంటున్నారు. ఈ క్రమంలో ఊహించని స్థాయిలో ఈ వ్యాపారం భారతదేశంలో జరుగుతుందని తాజా గణాంకాలు కీలక విషయాలు వెల్లడించాయి. నివేదికల ప్రకారం గత 6 నెలల కాలంలో భారత్లోని 10 నగరాల్లోనే 100 మిలియన్లకు పైగా లిప్స్టిక్, నెయిల్ పాలిష్, ఐలైనర్స్ వంటివి కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ లెక్క చాలు భారత్ వంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో కాస్మెటిక్స్ వ్యాపారం ఏ స్థాయిలో నడుస్తుందో చెప్పడానికి. 3 పువ్వులు 6 కాయలు అనేది చిన్న విషయమైపోద్దన్న అతిశయోక్తి కాదేమో. బ్యూటీ ఉత్పత్తుల కోసం ఏకంగా ఈ 6 నెలల్లో 5,000 కోట్లు ఖర్చు చేశారు భారతీయులు. అయితే వీటిలో సుమారు 40% మేర ఆన్లైన్ లేదా కొనుగోలు చేసినట్లు కాంతర్ వరల్డ్ ప్యానెల్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం భారతీయులు సగటున ఒక్కొక్కరు 6 నెలల్లో 1,214 రూపాయలు కాస్మెటిక్స్ కోసం ఖర్చు చేశారు. వీటిలో లిప్స్టిక్ సేల్స్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఇలా అత్యధికంగా కొనుగోలు చేస్తున్న బ్యూటీ ప్రొడక్ట్స్ లో 38% పెదాలు అందంగా కనిపించేందుకు వినియోగించే వాటిని కొనుగోలు చేయగా, ఆ తర్వాత స్థానంలో నెయిల్ ఉత్పత్తులు ఉన్నాయి. వీటిలో కాస్త వయసు ఎక్కువగా ఉన్నవారు లిప్స్టిక్, నెయిల్ పాలిష్ కోసం చూస్తుంటే యుక్త వయసు వారు ప్రీమియర్ లిప్ బామ్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో షాపర్ స్టాప్ రిపోర్టు ప్రకారం గత 3 నెలల్లోనే తమ సేల్స్లో 1,50,000 మేకప్ కిట్స్ విక్రయాలు జరిగిందట. వీటిలో 3 వంతులు సేల్స్ రిటైల్ మార్కెట్ ద్వారానే జరుగుతున్నట్లు షాపర్ స్టాప్ నివేదిక తెలిపింది. దీంతో భారతీయుల్లో అంతం కోసం ఆరాటపడుతున్న తీరును ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయని అంటున్నారు నిపుణులు. అలాగే కాస్మెటిక్ మార్కెట్లో ప్రధానంగా వర్కింగ్ ఉమెన్ పాత్ర ఎక్కువగా ఉందని, వారే ఎక్కువగా సౌందర్య సాధనాలను కొనుగోలు చేస్తున్నట్లు తేలిందని అంటున్నారని తెలుస్తోంది. మొత్తానికి మనోళ్ళు అందం పెంచుకోవడంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదనిపిస్తోంది. ఇది ఇవాల్టి ద ట్రూత్ కార్యక్రమం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం.